ఇదేనా ఫ్యాన్ ఆపేసేయండి. చిన్నగా నా పొద్దు నేను వ్యాపారం చేసుకోవాలని పక్క పోయినందుకు ఇచ్చారు సార్. ఆగేవనా? అయిపోయింది. సైలెంట్ పెట్టుకుని ఫోన్లో ఇదేనా మీడియా మిత్రులకి, నా సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులకి, జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మండల ప్రెసిడెంట్లకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి నేను 2014 నుంచి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూస్తూ ఉన్నాను. మరి 2 సంవత్సరాలు అనధికారికంగా, 8 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా కూడా సేవలు అందించడం జరిగింది. మరి 2014, 2019, 2024 ఎన్నికలన్నీ కూడా, ఈ 3 ఎన్నికలు కూడా నా చేతుల మీదుగానే నిర్వర్తించడం అనేది కాంగ్రెస్ పార్టీని నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప సదావకాశం అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా పెద్దలు రఘువీరారెడ్డి గారు, పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు, పెద్దలు శైలజనాథ్ గారు, పెద్దలు గిడుగు రుద్రరాజు గారు, అలాగే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, వీళ్ళందరి సారథ్యంలో మరి నేను ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా కూడా సేవలు అందించడం జరిగింది. అంతేకాకుండా మరి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులుగా శ్రీమతి సోనియా గాంధీ గారి టైంలో 2 సార్లు, మరి రాహుల్ గాంధీ గారి టైంలో ఒకసారి, ఇప్పుడున్నటువంటి పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి హయాంలో కూడా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించడం అంటే మరి ఘనచరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాలు ఒక జిల్లా అధ్యక్షుడిగా కొనసాగటం మరి కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశం అని చెప్పేసి, మరి కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి నాకు ఈ 10 సంవత్సరాలుగా సహకారం అందించినటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులైతేనేమి, మరి జిల్లా కమిటీకి, మండల కమిటీకి, మరి నాతో పాటు కష్టపడి ఒంగోలులో ఏ కార్యక్రమం ఉన్నా సరే అన్ని రకాలుగా నాకు సహాయ సహకారాలు అందించి ఆ కార్యక్రమాలు విజయవంతం అవడానికి కృషి చేసిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ 10 సంవత్సరాలు కాకుండా, అంటే నేను 2003లో కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు మీడియా మిత్రులందరూ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ అందరూ కూడా నాకు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించి మరి పిలిచిన ప్రతి కార్యక్రమానికి కూడా విచ్చేసి మరి నన్ను ఎంతో ఆనందంగా మరి నాకు వారు అంటే ఒక విధంగా వారు కూడా నాకు సేవ చేశారు అని నేను అనుకుంటే ఒక సోదరభావం కానీ, మిత్రభావం కానీ వాళ్ళలో ఉండి నాకు అన్ని కార్యక్రమాలు కూడా విచ్చేసి నా కార్యక్రమాలు విజయవంతం అవడానికి వారందరూ కూడా కృషి చేశారు. కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అలాగే మా ప్రీతమ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు, మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మాజీ ఏఐసిసి అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అలాగే కేసీ వేణుగోపాల్ గారు, వీరందరూ కూడా వారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు మాణిక్యం ఠాగూర్ గారు, పార్లమెంట్ సభ్యులు, అలాగే మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ, మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే అటు ప్రతిపక్ష హోదా అనేది ఒక కాంగ్రెస్కే చెల్లిద్ది, మరి కాంగ్రెస్ పార్టీనే ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అనేటువంటి విధంగా ఆమె మరి ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా కానీ ప్రభుత్వం చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని నిర్వర్తించకపోవటం, సూపర్ 6 కార్యక్రమాల్లో ఒక 6ను కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం పట్ల మరి మా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి
షర్మిలారెడ్డి గారు నిన్న గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది. అలాగే మరి నాకు ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి ఒక పదవిని కూడా శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు మరి ఆ అవకాశాన్ని నాకు కల్పించడం వల్ల మరి రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారికి, అలాగే రఘువీరారెడ్డి గారికి, అలాగే పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారికి, గిడుగు రుద్రరాజు గారికి, శైలజనాథ్ గారికి, మరీ ముఖ్యంగా మరి నన్ను గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో కానీ అటు రాష్ట్రంలో కానీ అన్ని రకాలుగా నాకు నా వెన్నంటే ఉండి నాకు అన్ని రకాలుగా తోడ్పాటునిచ్చి ధైర్యాన్నిచ్చి నేను చేసే ప్రతి కార్యక్రమానికి కానీ మరి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో నాకు వచ్చినటువంటి పదవుల విషయంలో కానీ 2 సార్లు నేను ఏఐసిసి సభ్యులుగా మరి నియమింపబడ్డాను. మరి ఆ కార్యక్రమంలో కానీ మరి నాకు తోడుగా ఉన్నటువంటి నాకు అన్ని రకాలుగా సహకరించినటువంటి తోడ్పాటును అందించినటువంటి ఏఐసిసి సెక్రటరీ, మొన్నటిదాకా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు, ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా, మహారాష్ట్ర ఎన్నికల స్క్రూటినీ మెంబర్గా కూడా ఆయన ఉన్నారు. డాక్టర్ సిరివెల్ల ప్రసాద్ గారిని ఆయన పాదాభివందనాలు ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇన్ని సంవత్సరాలుగా కూడా నన్ను కాపాడుకుంటూ నాకు అన్ని రకాలుగా కూడా ఆయన ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు మరి సిరివెల్ల ప్రసాద్ గారు. మరి ఆయనకి, అలాగే నాతో పాటు ప్రతి కార్యక్రమానికి కూడా ఉండి మొన్న ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి శ్రీపతి ప్రకాష్ గారికి, ప్రస్తుతం ఉన్నటువంటి నాగలక్ష్మి గారికి, అలాగే కొండేపి నుంచి శ్రీపతి సతీషు, అలాగే మన కనిగిరి నుంచి ఇప్పుడు పోటీ చేసినటువంటి సుబ్బారెడ్డి, అలాగే దర్శి నుంచి కొండారెడ్డి, మార్కాపురం జావేద్ అన్వర్, గిద్దలూరు పగడాల రంగస్వామి, ఎర్రగొండపాలెం అజితారావు గారికి, అలాగే యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసినటువంటి శ్రీపతి సతీష్ కానీ, దాసరి రవి కానీ, అలాగే ఎన్ఎస్యూగా వర్క్ చేసినటువంటి బాలచంద్రుడు నాయక్, మరీ ముఖ్యంగా నాకు 20 సంవత్సరాల నుంచి యువజన కాంగ్రెస్ నుంచి, అంటే తను ఎన్ఎస్సీలో ఉన్నాడు, ఈరోజు ఏఐసిసి ఐవైసి ఇండియన్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాడు. మరి నా సోదరుడు గౌస్కి మరీ ముఖ్యంగా వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మరి వీరందరి సహకారం వల్లనే నేను జిల్లాలో అన్ని కార్యక్రమాలు నిర్వర్తించి ఆ కార్యక్రమాల విజయవంతానికి కారకులయ్యాను. వీళ్ళందరి సహకారంతో నేను చేశాను. కాబట్టి మరి ఈరోజు నేను వేరే జిల్లాకి ఇన్ఛార్జిగా వెళ్తున్నా. మరి కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేశాను. జిల్లాలో కూడా నేను ఖచ్చితంగా అందరినీ కూడా కలుపుకొని ఏ కార్యక్రమంలో అయినా సరే నేను మీ అందరి సహాయ సహకారాలతోటి మరి ఇక్కడ కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటా అనుకున్నాను. మరీ ముఖ్యంగా మరి ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సోదరుడు షేక్ సైదాని కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారు నియమించడం జరిగింది. మరి సోదరుడి కార్యక్రమానికి నేను అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను. మరి అతనికి మాజీ అధ్యక్షుడిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అతని ప్రతి కార్యక్రమంలో కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి కార్యక్రమాలకు కూడా హాజరయ్యి అందుబాటులో ఉండి నా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ అధ్యక్షుల వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ఆయన గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయటం, ఆయనకు సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయటం, రానున్న కాలాల్లో ఆయన సేవలు గుర్తించి ఆయన్ని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకోవటం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేయటం, వేరే జిల్లాకి ఇన్ఛార్జిగా కూడా పంపేయటం జరిగింది. గడిచిన 10 సంవత్సరాలుగా అసలు పార్టీయే లేదనుకున్న టైంలో, పార్టీ నిర్జీవం కోల్పోయిన దశలో, ఎవరు రా అని చెప్పని ఎతుకుతున్న టైంలో పార్టీని భుజాలమై వేసుకొని
తన సొంత ఖర్చులతో క్యాడర్ని జాగ్రత్తగా పట్టుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి నాయకుడికి కూడా అతనికి కావాల్సినవి చూసి పార్టీని ఉంది అని చెప్పని ఈ 10 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన సుధాకర్ రెడ్డి అన్నకి మరోసారి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన కార్యవర్గంలో మేము ఇప్పుడు దాకా పనిచేశాం. రానున్న కాలాల్లో కూడా పార్లమెంటుకు పోటీ చేశాడు కాబట్టి ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఏ సమస్య వచ్చినా సరే నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కానీ పార్టీ సొంత జిల్లా సంబంధించి పార్టీకి ఎలాంటి అవసరం ఉన్నా సరే తప్పక అతను ముందుండి నడిపించాలని, వేరే జిల్లాకి ఇన్ఛార్జిగా వెళ్ళినా సరే సొంత జిల్లాలో సొంతగా పోటీ చేసిన నియోజకవర్గాన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదని, అలాగే పార్టీ తన మీద వచ్చిన బాధ్యతలు ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి పునరంకితమై చేసే వ్యక్తిగా అతనికి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి దాంట్లో కార్యవర్గంలో మేమందరం కూడా పనిచేసినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సైదాకు కూడా అతని ఉన్నతిని అతని యొక్క బాధ్యతలను కూడా సైదాకి ఎన్నంటి ఉండి జిల్లా కాంగ్రెస్కి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా వెనకెత్తున ఉండి నడిపిస్తాలని సుధాకర్ రెడ్డి గారికి పత్రికాముఖంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గత 10 సంవత్సరాలు కాలంలో పార్టీలో ఎవరు లేని పరిస్థితిలో, డీసీసీ అధ్యక్షుడికి లేని పరిస్థితిలో నువ్వా అనుకునే రోజుల్లో కూడా నేను అని చెప్పి వచ్చిన అన్నకి ఏదా సుధాకర్ రెడ్డి అన్నకే ముందుగా నమస్కారం. రెండవది, ఆయనలో ఉన్న నీతి నిజాయితీ మేము చూసింది ఏంటంటే కోప్పడేవాడు కాదు, మంచితనం, ఓర్పు, సహనం ఇన్నైతే మనిషిలో ఉండాలనో అన్నీ ఆయనలో నేను చూశాను. ఈ 10 సంవత్సరాలు ఎవరిని అట్ట కలుపుకోపోవాలనో అట్ట కలుపుకోపోయే వ్యక్తి, అందరితో సమానంగా ఉండే వ్యక్తి, కుల మతాలు లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి కోసం మేము ఎల్లకాలం అయినా సరే అలాంటి అన్నతో మేము ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ జిల్లాలో నుంచి మార్చారు, డీసీసీ అధ్యక్షుడిని తీసేసి మళ్ళీ వేరే జిల్లాకి బాధ్యతలు అప్పచెప్పారు మేడం గారు. అదేవిధంగా ఇంకా మెట్లు ఎదగాలని, అన్న ఆశీస్సులతో మేము ఉంటామని, ఈ డీసీసీ ఆఫీసులో అన్నతోనే ఇది కథ ముగదు, పార్టీ కోసం మేము మళ్ళీ పనిచేస్తాం. నిన్నగాక మొన్న వచ్చిన సైదా అన్నకి నమస్కారం. ఆయన కూడా మంచి రోజులు చేయాలని, అన్నలాగానే మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్షులుగా గత 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి సోదరులు సుధాకర్ రెడ్డి గారితో మేము కలిసి పనిచేయడం జరిగింది. అన్ని సందర్భాలలో ఆయన మమ్మల్ని అందరినీ కలుపుకొని ప్రతి సందర్భంలో ఆయనతో మాట్లాడినప్పుడు మేము ఆలోచన చేసేవాళ్ళం, కొంచెం పార్టీ కష్టకాలంలో ఉంది కదా, ఎందుకు ఈ విధంగా ప్రయత్నం కొన్ని సందర్భాలు ఆయన చెప్పేది ఏంటంటే వీ వర్క్ ఫర్ పార్టీ, మాకు పార్టీ ఫస్ట్, దెన్ తర్వాత ఆలోచన దృక్పథంతో ఆయన గడిచిన 10 సంవత్సరాల్లో పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు. ఆ సమయంలో మేమందరం భాగస్వామ్యులైనందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కొత్త అధ్యక్షులుగా నియమించబడ్డ షేక్ సైదా గారు కూడా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాము. వారందరికీ మేము ఆ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి పార్టీ అభివృద్ధి కోసం. డీసీసీ ప్రెసిడెంట్ ఏదా సుధాకర్ రెడ్డి గారికి, ప్రింట్ మీడియాకి నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నా. ముఖ్యంగా తెలియజేయటమనగా ఈ కష్టకాలంలో ఈ 10 సంవత్సరాలు ప్రకాశం జిల్లాలో ఈ భారీ బాధ్యతలు స్వీకరించి 10 సంవత్సరాలు నెట్టుకొచ్చిన ఏదో సుధాకర్ రెడ్డి గారిని ఈ జిల్లా ఇప్పటికి మర్చిపోదు. ఏ జిల్లాకి వెళ్ళినా కూడా మళ్ళీ ఈ జిల్లాలో రావాల్సిందే. ఈ జిల్లాలో ప్రజలు ఎప్పుడూ ఆయనకి కృతజ్ఞతాభావంతో అందరూ ఆయన ఎన్నెంట ఉంటారని, నేను ఆయనకి చీఫ్ ఏజెంట్గా పనిచేశాను. నమ్మకము, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం ఎప్పటికీ ఇలాగే దినదినాభివృద్ధి చెందాలని, మెట్టు మెట్టు వినాయకుడు ఎట్లా స్టెప్ బై స్టెప్ ఖైరతాబాద్ వినాయకుడు ఏ విధంగా ఎదిగాడు, అదేవిధంగా సుధాకర్ రెడ్డి కూడా ఖైరతాబాద్ వినాయకుడు ఎదిగినట్టుగా మెట్టు మెట్టు ఎదిగి ఆయన ఉన్నత పదవుల్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా జిల్లా అధ్యక్షులైన సైదా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 10 సంవత్సరాలుగా మాకు వెన్నంటి నడిపించి దిగువ కింది స్థాయి వారిని కూడా దగ్గర తీసుకొని తనతో పాటు నడిపించి మాకు అనేక పదవులకు రావడానికి కానీ మా ఎదుగుదలకు కానీ తోడ్పడిన సాయం చేసిన సుధాకర్ రెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.